కిలో తగ్గాలంటే ఎన్ని అడుగులు నడవాలి? ఈ లెక్కలు తెలిస్తే చాలామంది అవాక్కయిపోతారు. బరువు తగ్గడం అనేది చాలామందికి ఒక పెద్ద సవాల్‌గా మారింది. ఇంటర్నెట్‌లో దొరికే రకరకాల పద్ధతులు ప్రయత్నించి అలసిపోయారా? అయితే మీకోసం ఒక సింపుల్ అండ్ బెస్ట్ సొల్యూషన్ ఉంది. అదే వాకింగ్. కానీ ఊరికే అలా నడిస్తే సరిపోదు. దానికొక లెక్కుంటుంది. రోజుకి ఎన్ని అడుగులు వేయాలి? ఒక కిలో తగ్గడానికి ఎంత నడవాలనేది తెలుసుకుందాం. ప్రస్తుతం మన దేశంలో మారుతున్న జీవనశైలి కారణంగా ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. బరువు తగ్గడాన్ని జిమ్ములు, కఠినమైన డైట్‌లు ఎన్ని ఉన్నా వీటన్నిటికంటే అత్యంత సులభమైన ఖర్చు లేని మార్గం నడక. అయితే కేవలం నడిస్తే సరిపోతుందా? బరువు తగ్గడానికి రోజుకి ఎన్ని అడుగులు నడవాలి? ఆ అడుగులను క్యాలరీల లెక్కల్లోకి ఎలా మార్చుకోవాలి? ఇప్పుడు మనం ఇవన్నీ కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. 10,000 అడుగుల లక్ష్యం. అసలు లెక్కేంటి అంటే నిపుణుల అభిప్రాయం ప్రకారం ఒక వ్యక్తి సుమారు 1 కిలో బరువు తగ్గాలంటే 3,500 క్యాలరీలు ఖర్చు చేయాలి. సాధారణంగా ఆరోగ్యవంతులైన వారు 2,000 అడుగులు నడిస్తే 100 క్యాలరీలు బర్న్ అవుతాయి. అంటే మీరు రోజుకి 10,000 అడుగులు నడవగలిగితే సుమారు 500 క్యాలరీలు ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. ఇలా క్రమం తప్పకుండా వారానికి 7 రోజులు చేస్తే మీరు 3,500 క్యాలరీలు ఖర్చు చేసి ఒక వారంలో దాదాపు 0.5 నుండి 1 కిలో బరువుని మీరు ఆరోగ్యంగా నడక ద్వారా తగ్గించుకోవచ్చు. అలానే ఒకేసారి నడవాలా? విభజించాలా? అని ఒక డౌట్ ఉంటుంది. చాలామంది ఉత్సాహంతో మొదటి రోజే గంటల తరబడి నడిచేస్తారు. కానీ అది కండరాల నొప్పులకు దారితీస్తుంది. కానీ అది కరెక్ట్ వే కాదు. మొదటి రోజుకి 2,000 అడుగులతో ప్రారంభించి ప్రతి వారం ఆ సంఖ్యను పెంచుకుంటూ 10,000 లక్ష్యాన్ని చేరుకోవాలి. 10,000 అడుగులను ఒకేసారి కాకుండా చిన్న చిన్న భాగాలుగా విభజించండి. ఉదాహరణకు ఉదయం నిద్ర లేవగానే ఒక చిన్న వాకింగు, ఆఫీస్‌లో లిఫ్ట్‌కు బదులుగా మెట్లు వాడటము, రాత్రి భోజనం తర్వాత 15 నిమిషాల పాటు నడక. ఇలా చేస్తే రోజుకి చివరికి లక్ష్యాన్ని సులభంగా మీరు చేయొచ్చు. నడకతో పాటు డైట్ కూడా కంట్రోల్ తప్పనిసరి. నడకొక్కటే బరువు తగ్గడానికి సరిపోదు. మీరు నడిచి 500 క్యాలరీలు ఖర్చు చేసినా తిరిగి అంతే మొత్తంలో జంక్ ఫుడ్ తింటే ఫలితం ఉండదు. మీరు తీసుకునే ఆహారంలో కనీసం 500 క్యాలరీలు తగ్గించుకోవాలని అధ్యయనాలు చెప్తున్నాయి. వైద్యులు సిఫార్సు చేసిన పౌష్టికాహారాన్ని మాత్రమే తీసుకోవాలి. ముఖ్యంగా అనారోగ్య సమస్యలు ఉన్నవారు నిపుణుల సలహా లేకుండా డైట్ మార్చకూడదు. నడక కేవలం బరువు తగ్గడానికి కాదు, గుండె పనితీరు మెరుగుపరచడానికి, ఒత్తిడిని తగ్గించడానికి, ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడానికి కూడా తోడ్పడుతుంది. నడకతో పాటు వారానికి 2 సార్లు చిన్నపాటి స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయడం వల్ల కూడా శరీరం దృఢంగా మారుతుంది. మరి మీకు నడకతో ఎంత వెయిట్ తగ్గొచ్చు, ఎన్ని వేల అడుగులు వేయాలనేది ఈ వీడియోలో మీకు క్లియర్‌గా అర్థమైందనుకుంటున్నాను. సో, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. హావ్ ఎ నైస్ డే.